హలో. చాలా చిన్నది. హలో. హలో! హలో. చెప్పండి. మీ వివరాలు చెప్పగలుగుతారా? మేము బెంగుళూరు నుంచి కాల్ చేస్తున్నాము. ఓకే అండి. చెప్పండి. మీ ప్రశ్నేంటి చెప్పండి. సార్‌తో మాట్లాడదామని అమ్మ చేశాను. చెప్పండమ్మా. వింటున్నాను. చెప్పండి. యాక్చువల్‌గా సార్ మీ వీడియోస్ 2, 3 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నాను. ఓకే. ఎప్పుడైనా వుమెన్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే బావుంటుందని చెప్తారు కదా! హ్మ్. యాక్చువల్‌గా నేను ఎంసీఏ చేశానండి. హ్మ్. బాబు కోసము ఇంట్లోనే ఉండిపోయాను. కెరియర్ ఏమి లేదిప్పుడు ప్రెజెంటు. హ్మ్. అందరూ చదువుకున్నావు గదా! ఇంట్లో ఉన్నావు. ఈ మాటలతో చాలా డిస్టర్బ్ అవుతున్నాను. హ్మ్. ఒక పక్క టాలెంట్ పెట్టుకొని కూడా ఇప్పుడు చాలా ఏజ్ గ్యాప్ వచ్చింది సార్. హ్మ్. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయింది ఎంసీఏ అయిపోయి. హ్మ్. సో, ఈ రికరింగ్ అంటే ఆ థాట్‌తోనే ఎప్పుడు మైండ్‌లో అదే తిరుగుతా ఉంటుంది. చేయలేకపోయాను జాబు అని. దీంట్లో నుంచి ఎట్లా బయటపడాలి? ఏదైనా టీచర్‌గా ట్రై చేద్దామన్నా బీఎడ్ కావాలి. అలా ఇలా చెప్తా ఉంటారు. అవును. ప్రెజెంట్ నాకేం అర్థం కావట్లేదు సార్. ఎలా కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేయాలి? రైట్. రైట్. అర్థమైంది. మీ క్వెషన్ అర్థమైంది. అయితే మీరు 3 మంత్స్‌గా నా వీడియోలు చూస్తూ ఉన్నారన్నారు. నేనెక్కడ కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే ఫీమేల్ హ్యాపీగా ఉంటదని నేను చెప్పలేదు. నేనేం చెప్పానంటే స్త్రీకి ఆర్థిక స్వావలంబన అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కంటే కూడా ఎమోషనల్ ఇండిపెండెన్స్ ఇంపార్టెంట్ చెప్తాను. ఎమోషనల్ ఇండిపెండెన్స్. స్త్రీ ఎక్కడ మోసపోతుంది పురుషుడి దగ్గర అంటే తను ఎమోషనల్లీ పురుషుడి మీద డిపెండ్ అవుతుంది. దానికి అనేక కారణాలున్నాయి. దానికి చాలా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలంటే చాలా సేపు పడుతుంది. తను ప్రెగ్నెంట్ అవ్వటము, డెలివరీలు ఇవన్నీ ఉండటం వల్ల స్త్రీ ఎప్పుడూ పురుషుడి నుంచి ఒక ప్రేమను కోరుకుంటుంది. తన ఎమోషన్స్‌ని తను కేర్ తీసుకోవాలని కోరుకుంటది. అలా ఉన్నంత సేపు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పురుషుడి దగ్గర మోసపోతూ ఉంటుంది. చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటుంది. అందుకనే చాలా బాగా బాగా చదువుకున్నటువంటి ఈవెన్ కలెక్టర్స్ గూడా ఆ రేంజ్‌లో ఉన్నటువంటి ఫీమేల్ యొక్క ఏటీఎం కార్డ్ కూడా భర్త దగ్గర ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. సో, ఆర్థిక స్వావలంబన ఉన్నంత మాత్రాన అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నంత మాత్రాన ఫీమేల్ లైఫ్ ఏమీ హ్యాపీగా ఉండదు. అలాగని ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండొద్దా అంటే ఉండొచ్చు. అది ఒక ఫ్యాక్టర్ మాత్రమే తప్ప, అది మాత్రమే మొత్తం మార్పుని తీసుకురాదు అనేది మొదటిది. రెండవది ఏంటి అంటే మనం చదువుకున్నాం గాబట్టి ఖచ్చితంగా జాబ్ చేసి తీరాలి. ఇదొక దుర్మార్గమైన ఆలోచన తీరు ఈ సొసైటీలో ఉంది. నువ్వు చదువుకున్నావు, నీకు టాలెంట్ ఉంది. టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. చదువుకున్నది జాబ్ చేసి తీరటం కోసం కాదు. చదువు అనేది మన జీవితాన్ని బాగా ఆహ్, ఆహ్, మంచిగా జీవించటం కోసం, సులభంగా జీవించటం కోసం నేర్చుకున్నాము తప్ప చదువుకున్నాం తప్ప, ఖచ్చితంగా ఎవరికో బానిసత్వం చేసి, వాళ్ళకి ఊడిగం చేసి, అక్కడి నుంచి వాళ్ళు పడేసేటువంటి డబ్బుని తీసుకొచ్చి ఏదో ఇక 4 వస్తువులో లేకపోతే ఈఎంఐ పెట్టుకొని ఏదో కొనుక్కొని, బంగారమో కొనుక్కొని అది అందరికి ఎగ్జిబిట్ చేసుకుంటూ హ్యాపీగా దాని ద్వారా వచ్చేటువంటి ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం కాదు. మీ చదువు మీ జీవితానికి, మీ పిల్లల జీవితానికి ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప, సంపద కోసం కాదు అనేది నా యొక్క ఉద్దేశ్యం. అయినప్పటికీ మీరు ఇప్పుడు గూడా కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. ఎంసీఏ చదివారు కాబట్టి ఖచ్చితంగా కంప్యూటర్ అప్లికేషన్సే చేయాలని ఏమీ లేదు. ఇన్ ఫ్యూచర్‌లో కంప్యూటర్ అప్లికేషన్స్ చాలా జాబ్స్ తగ్గిపోతాయి. బికాస్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వలన ఎంసీఏ, బీటెక్ వీళ్ళకి చాలా జాబ్స్ తగ్గిపోతాయి. అయితే అక్కడే చేయాలని లేదు. వయసుని బట్టి, మెచ్యూరిటీని బట్టి కొత్త కొత్త ప్రొఫెషన్ చూజ్ జేసుకోవచ్చు. నేను 30స్‌లో సైకాలజీ చదివాను. సైకాలజీ అనేది నా థర్డ్ ప్రొఫెషన్. స్టిల్ ఈరోజు నేను బాగానే చేస్తున్నాను గదా! కాబట్టి కొత్త కోర్సులు అనేకం ఉంటాయి. సైకాలజీ ఉంది, సోషియాలజీ ఉంది, కామర్స్‌లో బోలెడన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మొదలుపెడితే 2 సంవత్సరాలకో, 5 సంవత్సరాలకో లేకపోతే మరిన్ని సంవత్సరాలకో మీరు కొత్త ప్రొఫెషన్ గూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు మీరు అప్పుడంటే 20స్‌లో ఉన్నప్పుడు చదువుకున్నది పెళ్లి గాకముందు చదువుకున్నారు కాబట్టి అది వేరు. ఇప్పుడు మీరు, మీ భర్త, మీ బిడ్డ వీళ్ళందరికీ ఇబ్బంది కలగకుండా ఉండేటువంటి ప్రొఫెషన్ ఏదైతే హెల్ప్ అవుతుందో, ఎటువంటి ప్రొఫెషన్ అయితే సూటబుల్ అవుతుందో అటువంటి కోర్స్‌ని ఏదన్నా చూజ్ చేసుకోండి. దాంట్లో నాలెడ్జ్ పెంచుకున్నట్లయితే మీ జీవితానికి మంచి కెరీర్ ఏర్పడే అవకాశాలున్నాయి.